కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులను తట్టుకోలేక ఒక యువ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన పూజితకు శ్రీనివాస్ అనే యువకుడితో ఏప్రిల్ 16న వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు కేపీహెచ్పి ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ స్థానికంగా జ్యువెలరీ షాపులో పనిచేసేవాడు. ఈ నెల 21వ తేదీన పూజిత ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కట్నంగా ఇప్పటికే 11 లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ మరొక 10 లక్షలు ఇవ్వాలని భర్త, అతని బంధువులు మానసిక వేధింపులకు గురి చేశారని పూజిత నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ అమ్మాయి ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ విషయమై దర్యాప్తు చేసినాము. అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా భర్త మళ్ళీ వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్నం గురించి వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ మీద 304B అంటే IPC 304B అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి 80 BNS కింద కేసు కట్టడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ శ్రీనివాస్ అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము. ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది.